చుట్టూ పచ్చదనం పరిచినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అరుదైనటువంటి అందాలను ఆస్వాదించడానికి మంగళగిరి ప్రాంత ప్రజలే కాదు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి నిత్యం ఈ ప్రాంతానికి వస్తూ ఆనందంగా గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. పైనుంచి చూస్తే ఎంతో అందంగా దర్శనమిస్తున్నటువంటి ఈ ప్రాంతం మంగళగిరి ఎకో పార్కు. దాదాపు 70 ఎకరాల విస్తరణలో ఫారెస్ట్ అధికారులు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. రోజు రోజుకు కొత్త ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలోనే సుదూర ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు మాత్రం ఇక్కడ గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే వచ్చే దసరా నుంచి మాత్రం కొండంత కళ ఈ ప్రాంతంలో సంతరించుకున్నది. కారణం, ఇప్పటి వరకు ఎలాంటి సినిమా షూటింగ్ లేకుండా ఉన్నటువంటి ఈ ప్రాంతం దసరా నుంచి షూటింగ్ జరుపుకోవడానికి మాత్రం ముందడుగు వేసిందని చెప్పాలి. రాష్ట్ర ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అంబడి మధుమోహన్ కృష్ణ ఈరోజు ఎకో పార్కును సందర్శించి దసరా నుంచి ఇక్కడ సినిమా షూటింగ్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలు పరిశీలన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎకో పార్క్ మంచి భవిష్యత్తు ఉందని, అధికారులు సహకరిస్తే మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని రకాల షూటింగ్ జరపడానికి ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ సహకారం ఉన్నట్లయితే గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పార్కుని మరింత టూరిజం ప్యాకేజీగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని సందర్భంగా ఆయన అన్నారు. పర్మిషన్ కోసం కూడా అప్లై చేస్తాం ముందరగానే, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎఫ్టీసీకి కానీ. అదొక్కటి చేస్తే చాలు మాకు. ఉందండి, చాలా షాట్లు ఇక్కడ తీయచ్చు. అయితే ఇంకా కొన్ని ఏంటంటే కొన్ని మెయిన్ బిల్డింగ్స్ అట్లాంటివి కూడా కావాలి లొకేషన్స్. ఇప్పుడు మీరు రామోజీ ఫిలిం సిటీ చూస్తే అద్భుతంగా ఉంటుంది. అటువంటి ఫిలిం సిటీ ఇక్కడ కూడా మనకు కావాలి. నిజంగా గవర్నమెంట్ ఒక 100 ఎకరాలు ఇచ్చినా చాలు, ఇంపార్టెంట్ లొకేషన్స్ వీ కెన్ క్రియేట్. ఆ 100 ఎకరాలు గవర్నమెంటే చేస్తే, ఇప్పుడు తమిళనాడులో ఉంది ఎంజీఆర్ ఫిలిం ఇదని చెప్పి ఒకటి ఉంది. దాంట్లో ఫ్రీగానే ఇస్తుంటారు, నామినల్ ఛార్జెస్ తీసుకుంటారు. గవర్నమెంట్ తరఫున డెవలప్ అయింది అది. అయితే ఇప్పుడు అంత క్వాలిటీగా లేదు. నవేడేస్ ఏంటంటే మనకి ఫిల్మ్ అనేది ఏంటంటే స్త్రీలకు ఒక నగ ఎంత ఇదిగా ఉంటుందో, అందం ఇస్తుందో, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే ఈ స్టేట్కి అంత అందంగా ఉంటుంది. క్యాపిటల్ సరైనటువంటి మీరు అడుగుతున్నటువంటి ఒక షూటింగ్ ఎంజాయ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేటువంటి లైఫ్. వాటిలో మీరు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినప్పుడు రెడీ చేసాం, అడిగాం చాలా. ఇప్పుడు ఇది అవకాశం ఉంటుంది అంటారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు కాబట్టి మాకు రే ఆఫ్ హోప్ ఉంది. అందులో ఇప్పుడు కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కూడా ప్రొడ్యూసర్ కూడా, అందుకని ఆయనకు అన్నీ తెలుసు. ఓన్లీ థింగ్ ఎక్కడన్నా ఒక 100 ఎకరాలు దీన్ని కేటాయిస్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దగ్గరున్న విలేజ్లో, తాటికొండ దగ్గర ఒక విలేజ్లో కంప్లీట్ జర్నలిస్ట్కి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ విలేజ్ మొత్తాన్ని కనుక ఇచ్చేటట్లయితే రైట్ పర్సన్స్కి ఇస్తే మాత్రం ఎక్సలెంట్గా డెవలప్ చేసి ఇస్తాం. మేము కూడా ముందుంటాం. ఇప్పుడు నేను డెవలప్ చేశాను, మాలాంటి వాళ్ళకి ఆ గ్రూప్గా ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా మేము డెవలప్ చేస్తాం. రేపు నెక్స్ట్ మంత్ అండి, విజయదశమి రోజు ముహూర్తం.